13,500 కోట్లు మేము ఆరోగ్యశ్రీ ట్రస్ట్ కింద ఖర్చు చేశాము. అంటే ఒక్కసారి ఆలోచించండి, చంద్రబాబు నాయుడు గారి హయాంలో సగటున ప్రతి సంవత్సరానికి 1000 కోట్ల వరకు ఖర్చు చేస్తే, ఇదే మేము జగనన్న ప్రభుత్వంలో సుమారు 3,000 కోట్ల వరకు కూడా ప్రతి సంవత్సరం మేము ఖర్చు చేస్తూ వచ్చాం. ఇది పేద ప్రజల ఆరోగ్యాన్ని బాధ్యతగా భావించినటువంటి, మానవత్వం ఉన్నటువంటి ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం ఖర్చు చేసినటువంటి విధానం. ఎందుకంటే మాకు పేద ప్రజల ఆరోగ్యం పట్ల పూర్తి బాధ్యత మాకుంది. ఈ రాష్ట్రంలో పేద ప్రజలకు ఏ సమస్య వచ్చినా వాళ్ళకి అది భారం కాకూడదు, అది ప్రభుత్వం బాధ్యత తీసుకొని వాళ్ళకి ఇచ్చినటువంటి భరోసాగా మేము తోడున్నాం. మరి ఈ రోజున చూస్తే ఏ దుస్థితిలో ఉంది. కాబట్టి నేను స్పష్టంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కూటమి ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఏదైతే 3,000 కోట్ల పెండింగ్ బిల్లులకు సంబంధించినటువంటి బకాయిలు ఏవైతే ఉన్నాయో అవి ఇమీడియట్గా చెల్లించి ఈ నెట్వర్క్ హాస్పిటల్స్ అన్నింటినీ కూడా ఫంక్షనింగ్ తీసుకొచ్చి ప్రజలకు ఎటువంటి ఇంటరప్షన్ వైద్య సేవల్లో కలగకుండా చూసుకునేటువంటి బాధ్యత మీద మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలానే రీసెంట్గా కూటమి ప్రభుత్వం వాళ్ళు చెప్తా ఉన్నారు, ఈ ఫైనాన్షియల్ ఇయర్ కట ఏప్రిల్ 1 నుంచి ఏదో హైబ్రిడ్ ఇన్సూరెన్స్ మోడల్ని తీసుకొచ్చి అమలు చేస్తారంట. అమలు చేసేటువంటి ఆలోచనలో ఉన్నారని చెప్పి చెప్తా ఉన్నారు. ఆరోగ్యశ్రీ ట్రస్ట్లో ఆరోగ్యశ్రీ అనేది ఒక యూనివర్సల్ హెల్త్ కవరేజ్ స్కీమ్. ఇది మనకు చూసినట్టయితే ఈ రాష్ట్రంలో 90% మంది కుటుంబాలకు ఆరోగ్యశ్రీ ట్రస్ట్ కింద ఈరోజు మనము సేవలు అందిస్తూ ఉన్నాము. 90% మంది కుటుంబాలు ఈరోజు బెనిఫిషరీస్గా ఉన్నారు. ఇలాంటి దాన్ని మీరు ఏదో హైబ్రిడ్ ఇన్సూరెన్స్ మోడల్ అంటున్నారు. అంటే ఏంటి అంటే, ఒక ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీకి మీరు ఈ బాధ్యతలను అప్పచెప్పాలని చూస్తున్నారు. దట్ మీన్స్ ఒక థర్డ్ పార్టీని ఎంగేజ్ చేస్తూ ఉన్నారు. ఇదెక్కడిది అసలుకి? ఈరోజు ఏదైతే ఈ రాష్ట్ర ప్రజలు ఎంతో నమ్మకంతో మీకు ఓట్లేస్తే ఏ విధంగా వాళ్లకు మీరు వాళ్ళ మీద వేటు వేస్తున్నారు, ఎలా మీరు చేటు చేస్తున్నారో మీకు అర్థం కావట్లేదా? ప్రజలకు ఒక బాధ్యతగా ఇప్పుడు మేము ఇన్ని ప్రొసీజర్స్ పెంచాము, జగనన్న ప్రభుత్వము ఇంత మేలు చేసింది, దీనికన్నా బెటర్గా మీరు చేస్తారేమో అనేటువంటి ఆశతో ప్రజలు ఎదురు చూస్తూ ఉంటే, మీరు ఏదో ఒక థర్డ్ పార్టీని ఎంగేజ్ చేసి ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలకు అంటగట్టాలని మీరు చూస్తూ ఉన్నారు. అంటే దట్ మీన్స్ ఏంటి? అసలు ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలు అంటే ఏంటన్నా? అసలు ఏంటి ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలు అంటే? వాళ్ళకు ఏముంటుంది? ద బేసిక్ మోటివ్ ఏముంటుంది? బిజినెస్ మోటివ్ ఉంటుంది, సర్వీస్ మోటివ్ ఉంటుందా? నేను ఇన్సూరెన్స్ కంపెనీలను, ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలను నేను తప్పు పట్టట్లేదు. బట్ వెరాజ్ ఈ సిచ్యువేషన్కి వచ్చినప్పుడు నేను ఏమడుగుతున్నానంటే, ఆరోగ్యశ్రీ ట్రస్ట్ది సర్వీస్ మోటివ్, అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెండిచర్ లేకుండా ప్రజలకు ఉచితంగా నాణ్యమైన వైద్య సేవలు అందించడం ఆరోగ్యశ్రీ ట్రస్ట్ యొక్క బాధ్యత. ప్రభుత్వంగా అది మన యొక్క బాధ్యత. దీన్ని పక్కకు పెట్టి ప్రభుత్వంగా మనం చేయాల్సిన పనిని ఇంకొక ప్రైవేట్ ఇన్సూరెన్స్ మాడ్యూల్ అని చెప్పేసి ఇంకొక థర్డ్ పార్టీ చేతిలో పెట్టి ఏం చేయాలని? అంటే వెల్ఫేర్ని ఏం చేయాలనుకుంటున్నారు మీరు? వెల్ఫేర్ మీద ప్రాఫిట్ చేయాలా, చేసుకోవాలా? ఎంతో కొంత బిజినెస్ మోటివ్ ఉంటుంది కదా. ప్రైవేట్ కంపెనీస్కి సర్వీస్ మోటివ్ ఎందుకు ఉంటుంది? ప్రజలు ఇప్పుడు ఈ ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీకి సంబంధించి మనం చూస్తే వీళ్ళకు ఓన్లీ ఒక సెట్ ఆఫ్ హాస్పిటల్స్తో టైఅప్ ఉంటుంది. ఇక ఈ హాస్పిటల్స్లో వాళ్ళు ఈ 3,257 ప్రొసీజర్స్ వీళ్ళు కవర్ చేస్తారా? వీళ్ళ వల్ల అవుతుందా? ఎన్ని ప్రొసీజర్స్ కవర్ చేస్తారు వీళ్ళు? ఎన్ని హాస్పిటల్స్ చూస్తాయి? మనము ఎంతో సపోర్ట్ చేసి, ఎంతో ఒక ఫ్రెండ్లీ వాతావరణం క్రియేట్ చేసి 919 హాస్పిటల్స్, నెట్వర్క్ హాస్పిటల్స్ ఉంటే వాటిని 2,300 హాస్పిటల్స్, నెట్వర్క్ హాస్పిటల్స్ వరకు మనం విస్తరించాము. ఇవన్నీ వైద్య సేవలు అందిస్తూ ఉన్నాయి. మరి మీరు ఎన్ని హాస్పిటల్స్కి ఇది వర్తిస్తుంది? ఎన్ని ప్రొసీజర్స్కి ఇది వర్తిస్తుంది? రేపు పేదవాడికి ఏదైనా అనారోగ్య పరిస్థితికి వస్తే అసలు మీరు ఇంక్లూడ్ చేస్తున్నటువంటి హాస్పిటల్స్ ఏవి, ఎక్కడికి వెళ్ళాలి? కనీసం ఇందులో సగమైనా చూస్తారా?
ప్రైవేట్ హాస్పిటల్స్ ఎందుకు చూస్తాయి, ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీస్ ఎందుకు ఆలోచిస్తాయన్న అలాగా ఆలోచించవు కదా. వాళ్ళు ఎంతసేపు కూడా ఇప్పుడు ఈ రోజున పరిస్థితి ఏంటంటే రాష్ట్రంలో ఒక పేదవాడికి ఏదైనా అనారోగ్య సమస్య వస్తే వాళ్ళు హాస్పిటల్కి వెళ్తే గనక ఫస్ట్ అతను అక్కడ ఆ హాస్పిటల్లో చూస్తారో లేదో తెలీదు. ఈ పర్టికులర్ వాళ్ళకి ఏదైతే అనారోగ్య పరిస్థితి ఉందో ఆ యొక్క డిజీజ్ కవరేజ్ అక్కడ ఉంటుందో లేదో కూడా మనకు తెలియదు. తర్వాత అతను అక్కడే ఆ పర్టికులర్ హాస్పిటల్లో అతను చూపించుకోవడానికి ఎలిజిబుల్ అవుతాడో లేదో కూడా మనకు తెలియదు కదా. ఎందుకంటే ఈ ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీస్ వచ్చేసరికి ఏం చేస్తాయి, అనేక రకాల క్రైటీరియా 100 పేపర్లు ఉంటాయి. ఈ క్రైటీరియా ఆ క్రైటీరియా మీరు ఇందులో ఫిట్ అవ్వరు ఇది అది అని చెప్పేసి ఒక ఎంబరాస్మెంట్కి, ఒక కన్ఫ్యూజన్కి, ఒక ఆందోళనకి రాష్ట్ర ప్రజల్ని గురి చేసేటువంటి పరిస్థితులే మనకు కనపడతా ఉన్నాయి. కాబట్టి పేదవాడి ఆరోగ్యం పట్ల పూర్తిగా కూడా నిర్లక్ష్యం అనేది స్పష్టంగా కూటమి ప్రభుత్వం వచ్చాక మనకు అర్థమవుతా ఉంది. ఇప్పుడు వారి మాటల్లో స్పష్టమవుతా ఉంది. అంటే రేపు ఈ పేదవాడి పరిస్థితి ఏంటి, ఎక్కడికి వెళ్ళాలి, ఎవరు బాధ్యత తీసుకుంటారు? ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిలో నాకేదన్నా అయితే మా ప్రభుత్వం ఉంది, మా ప్రభుత్వము నాకేదన్నా అనారోగ్యం వస్తే ఆరోగ్యశ్రీ కింద నాకు భరోసానిస్తుంది, నా కుటుంబ సభ్యులకు ఏదైనా అయితే ఆరోగ్యశ్రీ కింద భరోసానిచ్చి మేము ఉచితంగా వైద్యము చేసుకునేటువంటి అవకాశం మా ప్రభుత్వం కల్పిస్తుంది అనేటువంటి గుండె ధైర్యంతో పేదవాడు ఒక భరోసాతో ఉంటాడు. ఏదైతే ఆ భరోసా ఉందో దాన్ని బ్రేక్ చేస్తుంది ఈ కూటమి ప్రభుత్వం. ఈ రోజున ఆ కాన్ఫిడెన్స్ని కోల్పోతున్నారు ప్రజలు. ఈ విధంగా వీరు చేస్తున్నటువంటి ఆలోచనకి పూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అగేన్స్ట్గా ఉందని తెలియజేస్తున్నాం. వీఆర్ అగేన్స్ట్ ద ప్రైవేట్ ఇన్సూరెన్స్ హైబ్రిడ్ మోడల్ వాట్ యు ఆర్ లుకింగ్ అట్. మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము, ఆరోగ్యశ్రీ ట్రస్ట్ కింద ఏదైతే 90% మంది కుటుంబాలని ఈ రాష్ట్రంలో కవర్ చేస్తూ అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెండిచర్ లేకుండా పేదవాడు సంతోషంగా ఈ రోజున హాస్పిటల్కి వెళ్ళి ఎక్కడంటే అక్కడ ఉచితంగా వైద్య సేవలు అందుకునేటువంటి పరిస్థితుల్లోంచి ఇలాంటి ఊబిలోకి మీరు ఒక థర్డ్ పార్టీ ఎంగేజ్మెంట్ పెట్టుకొని అక్కడికి మీరు నెట్టేయడము, వాళ్ళకి ఎటువంటి భరోసాని కల్పించకుండా మరి ఈరోజు ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రజలు మీరు మిగిల్చమనే దానికి వీఆర్ టోటలీ అగేన్స్ట్. అలాగే ఆరోగ్య ఆసరా మీకు తెలిసింది ఒక గొప్ప కార్యక్రమం. అంటే ఒక రోగి సర్జరీ అయ్యి కోలుకునే సమయం ఏదైతే ఉంటుందో రికవరీ పీరియడ్లో ఆ యొక్క డాక్టర్ రికమెండేషన్ మేరకు తను ఆ రికవరీ టైంలో వేజ్ లాస్ అవుతుంది కాబట్టి పర్ డే 225 రూపాయల నుంచి గరిష్టంగా 5,000 రూపాయల వరకు కూడా ఆరోగ్య ఆసరా అనే పేరుతో ఫినాన్షియల్ అసిస్టెన్స్ మనం ఇస్తుంటాం. ఈరోజు దాని ఊసే లేదు. నోబడీ ఈజ్ గెటింగ్, ఎక్కడ లేదు దాని ప్రస్తావన. సో టోటల్గా కూడా ఆరోగ్యశ్రీ ట్రస్ట్ నిర్వీర్యం చేసేటువంటి కార్యక్రమం ఏంటండి ఇన్సూరెన్స్ మోడల్ అసలుకి. ఈ రోజున ఆరోగ్యశ్రీని ఆనాడు వైఎస్ఆర్ గారు మొదలుపెట్టిన దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వరకు మీరు చూసినట్టయితే ఆరోగ్యశ్రీ ట్రస్ట్ని ఎంత ఒక